నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. అయితే తులసిని 9 విధాలుగా సేవించాలి అని చెప్తున్నా. ఈ అధ్యాయంలో కొన్ని శ్లోకాలు మనం ఎంచుకుంటున్నాం. దృష్ట్వా స్పృష్ట్వా అథవా ధ్యాత కీర్తిత నమిత స్తుత రోపిత సించిత నిత్యం పూజిత తులసి ఇష్టదా నవధా తులసీ భక్తిం ఏ కుర్వంతి దినే దినే యుగకోటి సహస్రాణి తేయాంతి సుకృతం శుభే. 9 విధాలుగా తులసీ భక్తి. మొదట దృష్ట్వా చూడాలి అన్నాడు. చూడడం దృష్టా స్పృష్ట అనుకోండి, చూడడం. తర్వాత స్పృష్ట స్పర్శించడం. రెండవది ధ్యానించడం. కీర్తిత తులసి యొక్క గొప్పతనాన్ని కీర్తించడం. నమిత నమస్కరించడం. స్తుత స్తోత్రం చేయడం. రూపిత తులసి మొక్కని నాటడం. సించిత దానికి నీరు పోయడం. తర్వాత పూజిత పూజించడం. ఈ 9 విధాలుగా ఎవరు దినదినము తులసిని ఆరాధిస్తారో, చాలామంది అనుకుంటారు తులసి పూజలు అంటే ఆడవాళ్ళవే మనవి కావని. ఇలాంటి దౌర్భాగ్యాలు కొన్ని వచ్చాడు. లలితా శాస్త్రం అంటే ఆడవాళ్ళే చదవాలి. నేను మేము మగరాయిలం కదా. పైగా తులసి ముందు నిలబడితే మేము పెద్ద ఉపాసకులు జ్ఞానులం కాం, అదేదో అల్పం ఇలాంటి అనుకుంటుంటారు. కానీ పురాణాల్లో కొన్ని చోట్ల కేవలం తులసికి నమస్కారం చేసుకుని నీళ్లు పోసేటటువంటి ఒక సాధకుడు కథ చెప్తారు. దానితోడే అతను ఎంత సద్గతికి వెళ్తాడు. ఇవి క్రమశః మన చిత్తాన్ని శుద్ధి చేసి భగవద్ అనుగ్రహ ప్రాప్తికి హేతువులు అవుతుంటాయి. అనేక పాపములతో ఉన్న జీవుడికి ఆ పాపం నశింపజేయడానికి కొన్ని ప్రక్రియలు చెప్పే శాస్త్రములు అవి ఇవన్నీ కూడా. ఎందుకంటే చిత్తశుద్ధి లేనిది ఏమి లభిస్తుంది? చిత్తశుద్ధి కోసం చేయవలసిన యాగాది క్రతువులు ఎంతమంది చేయగలరు? అందుకే ఇటువంటివి చిన్న చిన్న వీటి మనకు చిన్న చిన్నవి అనిపిస్తాయి, కానీ ఉత్కృష్టమనండి ఇక్కడ తులసి మహిమ లాంటిది. ఇది చేస్తే దినము ఈ 9 విధాలుగా తులసిని సేవించినట్లయితే అది కొన్ని సహస్ర కోటి యుగములలో చేసిన పుణ్యములు రాసిపోస్తే ఎంతో అంత ఫలితం లభిస్తుంది అని తెలియజేస్తూ, యావచ్ఛాకా ప్రసాకాభిర్బీజ పుష్పదళిశుభై రూపితా తులసీమర్చైర్వర్ధతే వసుధాతలే. ఆ చెట్టు భూమి యందు ఉన్నంతకాలం, పెరుగుతున్నంత కాలం కూడాను ఆ వంశానికి చాలా శ్రేష్టత్వం లభిస్తూ ఉంటుంది. యత్ఫలం సర్వపత్రేషు సర్వపుష్పేషు రాధికే తులసీ దళేన చైకేన సర్వదా ప్రాప్యతే తు తత్. దేవి భాగవతంలో అయితే తులసికి మరొక పేరు పెట్టారు, పుష్పసారం అని. దాని భావం ఇప్పుడు చెప్తున్నారు. అన్ని పత్రములు అన్ని పుష్పములు ఒక ఎత్తు, తులసి దళం ఒక్కటే ఒక ఎత్తు. భగవానుడికి సర్వ పుష్పములు దళములు సమర్పించిన పుణ్యం ఒక్క తులసీదళ సమర్పణం వల్ల లభిస్తున్నది. తులసీ ప్రభావై పత్రైర్యో నర పూజయే ధరిం లిప్యతేన సపాపేన పద్మపత్రం ఇవాంభస. నిత్యం ఒక అలవాటు చేసుకోమన్నాడు. తులసి దళంతో విష్ణువుని పూజించడం అనేది అలవాటు ఉండాలి. అక్కడ సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. స్వస్తి.